రైట్. ఇక ఈ రోజైతే సాయంత్రం జగిత్యాలలో జరగబోయే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి సైదులో ఉన్నారు. సైదులకి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సైదులో ఇప్పుడు మొత్తం అంతటా కూడా ఇదే చర్చ. సభలో కేసీఆర్ ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. సో అక్కడ సభ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు సభకు హాజరవుతున్నారు, ఇప్పటివరకు డీటెయిల్స్ ఏంటి? ప్రారంభం కాబోతున్నది. ఇప్పటికే సభ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క సభకి తరలి వస్తున్నారు. సో కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి 4:45 ప్రత్యేక హెలికాప్టర్ లో జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాలకు చేరుకున్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలుకుతారు. సో మనతో పాటు మాట్లాడేందుకు ప్రస్తుతం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు మాట్లాడదాం. సార్, ఎంతసేపట్లో కేసీఆర్ గారు రాబోతున్నారు? సభ ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? ఎంతమంది వస్తారు? ఎలా ఉండబోతున్నారు సభ? ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో ఒక కీలకమైన సమావేశం ఉంటుంది. ఆ కీలకమైన సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులకు ఒక దిశా నిర్దేశం కేసీఆర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆ సమావేశం ముగిసిన తర్వాత వెంటనే ఇక్కడ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు ఇక్కడికి హాజరవుతారు. అంటే కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీస్ శాఖ నుంచి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మనం ఒకసారి చూడొచ్చు. ఈ యొక్క ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున సభ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక్కొక్కరు అందరూ చేరుకుంటున్నారు. ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా సో ఆల్రెడీ సభ మనకి 5:30 స్టార్ట్ అవుతున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇవన్నీ కూడా దాదాపుగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చైర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో పెద్ద ఎత్తున కటౌట్స్ కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంట్ ఉత్తర తెలంగాణ. సో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి. దాని తర్వాత ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీలో చేరికకు సంబంధించి జీవన్ రెడ్డికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానిస్తారు. ఆహ్వానించిన తర్వాత కేసీఆర్ స్పీచ్ ఉండబోతుంది. దాదాపుగా 40 నిమిషాల పాటు కేసీఆర్ మాట్లాడతారని చెప్పేసి కూడా మనకి పార్టీ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సభ సక్సెస్ కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ఒక స్పీచ్ ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన, అదేవిధంగా సాగునీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కానీ, నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానీ, మహిళలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు కానీ, సో ఈ విధంగా చూస్తారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలనకు సంబంధించినటువంటి అంశాలను సమానంగా ఫోకస్ చేయబోతున్నారు కేసీఆర్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి ఎంతో సక్సెస్ఫుల్ గా ఈ సభ పోబోతున్నారు కూడా చెప్తున్నారు. కరీంనగర్ జిల్లాకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నప్పటికీ కూడా చాలా మంది రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసీఆర్ స్పీచ్ కోసమే ఎదురు చూస్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ కంటే కూడా కేసీఆర్ స్పీచ్ ని ఎంతో ఆసక్తిగా రాష్ట్ర ప్రజలు వినబోతున్నారు. టీఆర్పీ రేటింగ్ కూడా ఎక్కువ కేసీఆర్ స్పీచ్ వినబోతున్నారు కూడా బీఆర్ఎస్ పార్టీ పేదల ధీమా ఎక్కువ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడొచ్చు, సభ ఏర్పాట్లకు సంబంధించి దాదాపుగా అన్ని కూడా ఏర్పాటు దాదాపుగా ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ బీఆర్ఎస్ ప్రతినిధులతో పాటుగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు సంబంధించి
చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేరినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడే ఈ యొక్క సిట్టింగ్ కూర్చోబోతున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున ఒక సభ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా మొత్తం కూడా ఈ రోడ్స్ అనేది కూడా బ్లాక్ అవుతాయని మరి కష్టపడిలో చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సభకు సంబంధించి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు వచ్చే బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాసేపట్లో అంటే మనకి 4:45 ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రాల నుంచి కేసీఆర్ ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన ఇక్కడికి బయలుదేరుతారు. ఇక్కడ బయలుదేరిన తర్వాత వెంటనే ఆయన కేసీఆర్ కొనసాగుతా కలుస్తారు. అక్కడ నుంచి కొనసాగుతా కలుస్తారు. సో కేసీఆర్ రాగానే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కొనసాగుతా పలికిన తర్వాత సో కీలకమైనటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి కీలకమైనటువంటి సమావేశం కేసీఆర్ అధ్యక్షతల మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఆ సమావేశంలో జీవన్ రెడ్డి కూడా పార్టీ వర్గాల సమాచారం. అదే కేసీఆర్ తో పాటు జీవన్ రెడ్డి కూడా ఈ యొక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలకమైనటువంటి సమావేశంలో జీవన్ రెడ్డితో పాటుగా జీవన్ రెడ్డి కూడా ఉండే అవకాశం కల్పిస్తుంది. సో ఆ సమావేశం ముగిసిన తర్వాత కేసీఆర్, జీవన్ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ అందరూ కలిసి ఇక్కడ సభకు అటెండ్ అవుతారు. సభకు వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉద్దేశించి కేసీఆర్ మొదటిగా 40 నిమిషాలు పైగా మాట్లాడతారని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. సో ఎంతో ఆసక్తిగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఇక్కడ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, గులాబీ శ్రేణులు ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారని కూడా తర్వాత ఆసక్తిగా రైట్, థ్యాంక్ యూ సైదులు.